1862 వరకు ఇదంతా ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేదు మన దగ్గర. ఎప్పుడైతే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందో బ్రిటిష్ వాళ్ళకి భయం పుట్టింది. ఒరే 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 వీళ్ళు ఏమిటి, మనం ఇంత పరిపాలన చేసినా, వీళ్ళ మీద ఇంత పెత్తనం చేసినా, సిక్కువాడు కలుస్తున్నాడు, ఇందులో అన్ని కులాల వాళ్ళు కలుస్తున్నారు, అందరూ కలిసి మా మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు, ఈవెన్ దో ముస్లింలు కూడా దీంట్లో కలిసి వస్తున్నారు, వీళ్ళని మొత్తం వేరు చేయాలంటే ఏం చేయాలని ఒక ప్రణాళిక పన్నాడు వాడు. 1862లో ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక సర్ ఆర్థర్ మెకాలిఫ్ అనేవాడిని ఒకని ఇండియాకు పంపించాడు. వాడిని 1862లో వాడొచ్చి మొట్టమొదట వీళ్ళ క్షాత్ర తేజస్సును దెబ్బతీయాలంటే సిక్కు రెజిమెంట్ చాలా బలంగా ఉంది వీళ్ళ దగ్గర, ఈ సిక్కులను హిందుత్వం నుంచి వేరు చేయాలనుకున్నాడు వాడు. అనుకొని వాడు మత మార్పిడి చేసుకున్నాడు స్వచ్ఛందంగా. వాడు సిక్కుగా మారిండు. మారి బాయ్ కన్నా సింగ్ నాబా అనే ఒకటితో, ఒక సిక్కు గురువుతో దోస్తాన్ చేశాడు. చేసి వాడు 1870 ప్రాంతంలో అమ్ హిందూ నయి అని ఒక చిన్న బుక్ రాసిండు, మేము హిందువులము కాము అని. రాసిన తర్వాత 1901 వచ్చే నాటికి ఈరోజు అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం ముందు ఉన్నటువంటి హిందూ దేవతల ప్రతిమలన్నీ సిక్కుల చేత తీసివేయించారు వాళ్ళు. వాళ్ళ ఆపరేషన్ పనిచేసింది 50 ఏళ్లలో అక్కడ. ఇది సిక్కు మతాన్ని హిందుత్వం నుంచి వేరు చేశారు. 1911 నాటికి సిక్కుల యొక్క జనాభా విడిగా నమోదు చేయించుకున్నారు వాళ్ళు జనాభా లెక్కల్లో.